ఆర్టీవీ. మరి ప్రస్తుతం అయితే సంక్రాంతి పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మరి బస్సుల రద్దీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. మరి ఇప్పుడు ఎన్నో రోజులు లేదు, ఇంకా 2 రోజులే ఉంది సంక్రాంతి పండగ. ఈ 2 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు వరుస హాలిడేస్ రావడంతో కూడా నిన్న రెండో శనివారం, ఈరోజు ఆదివారము, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడంతో కూడా హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ ఖాళీ అయ్యే తరుణంలోనే బస్ స్టాప్లు ఎక్కడ హైదరాబాద్లో ఉన్న అన్ని బస్ స్టాప్లు కూడా కిక్కిచ్చిపోతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇగో అంత ప్యాసింజర్స్ అంతా కూడా హడావుడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రతి బస్సులో కూడా రిజర్వేషన్లు కూడా దొరకలేని విధంగా కూడా కష్టమైపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇంతమంది ఉన్నారు ప్యాసింజర్స్. ఇక్కడ అన్ని స్పెషల్ బస్సులు కూడా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దాదాపు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కంటే పండగకి మాత్రము ప్రయాణికులను ఉద్దేశించి, ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువ పెద్ద ఫెస్టివల్ అంటే సంక్రాంతియే కాబట్టి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళంతా కూడా చాలామంది ఉంటారు. కాబట్టి దాదాపు 3000 బస్సులను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ 3000 బస్సులలో నిన్న మాత్రం 300 బస్సులు కూడా రన్ అయినట్టుగా తెలుస్తుంది. అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇక్కడ అంతా కూడా ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. రిజర్వేషన్లు చేసుకున్నారా లేకపోతే టికెట్లే తీసుకున్నారా, టికెట్లకు ఏమన్నా పెంపు చేశారా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారా? ఏ ఊరు? సూర్యాపేటకి వెళ్తున్నారు. రిజర్వేషనా? లేదు, ఫ్రీ. ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎట్లా ఉంది అంటే బస్సుల ఫెసిలిటీ బాగానే ఉందండి? చాలా ప్రాబ్లం అవుతుంది. బస్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సూర్యాపేటకి వెళ్ళే బస్సెస్ తక్కువ ఉన్నాయా? రావట్లేదా? లేదు. అంటే మనకు హెల్ప్ డెస్క్లు కూడా పెట్టారు కదా, లేదు, చూడలేదు. ఎందుకంటే సూర్యాపేట వెళ్ళే బస్సులకి అన్నిటికి కూడా ఎల్బీనగర్ నుంచి ఎక్కువ బస్సులను అక్కడ నుంచి పంపిస్తున్నట్టుగా కూడా హెల్ప్ డెస్క్లు ఇక్కడ కూడా పెట్టారు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక బస్సు కూడా రాలేదు? లేదు, డైరెక్ట్ ఖమ్మం ఉన్నాయి. సూర్యాపేట అయితే ఏం లేవు. అందుకు ఇబ్బంది అవుతుంది. అవును, చాలా. ఓకే అమ్మ, ఏ ఊరు వెళ్తున్నారు? మేము ఖమ్మం వెళ్తున్నామమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? మేము ఇప్పుడే జస్ట్ 5 నిమిషాలు. రిజర్వేషన్ చేసుకున్నారా? అవునండి, చేసుకున్నాం. టికెట్లు మనం పెంచారమ్మా, రిజర్వేషన్ రేట్లు? సహజంగా పెంచడం అనేది అలవాటే కదమ్మా. అయినా మేము హాయిగా ఉంటుంది, పెంచినా వెళ్ళిపోతున్నాం సంతోషంతో. ఓకే, ఇక్కడ కొంతమందికి అంటే సూర్యాపేట బస్సులు తక్కువగా ఉన్నాయి అంటున్నారు, కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడికక్కడ కూడా మరి హెల్ప్ డెస్క్లను కూడా పెట్టడం జరిగింది. సూర్యాపేట, నల్గొండ, ఖమ్మము, భద్రాచలము, విజయవాడ వెళ్ళేటివన్నిటి కూడా మరి ఎల్బీనగర్ సైడ్ నుంచి మళ్లించినట్టు, దిల్సుఖ్ నగర్ సైడ్ నుంచి కూడా మళ్లించినట్టు హెల్ప్ డెస్కులు కూడా ఉన్నాయి. అక్కడ చూసుకుంటే కరీంనగర్, అక్కడంతా కూడా జగిత్యాల, ఆ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా జేబీఎస్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎంజీబీఎస్ ఏంటంటే ఎక్కువగా కూడా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు వాళ్ళంతా, కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ బస్సెస్ ఎక్కువ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కానీ హెల్ప్ డెస్క్లలో కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నారని. మేడం, ఏ ఊరు వెళ్ళాలండి మీరు? మేము ఖమ్మం వెళ్ళాలి. ఎంతసేపు అయింది వచ్చి? మేము వచ్చాక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎట్లుంది బస్సుల సర్వీస్, ఎలా ఉంది? ఏమోనండి, వచ్చిన కాడి నుంచి వస్తున్నాం, ఏం లేవు. ఖమ్మం వరకు ఏం లేవు ఉన్నాయి, కానీ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. డీలక్స్ 500 అవుతుంది. నార్మల్గా అయితే తెలీదు, తక్కువే ఉంటుంది అనుకుంటా. మ్యాక్సిమం 320 అలా ఉండొచ్చు. రిజర్వేషన్ చేసుకున్నారా? చేసుకోలేదండి. కాబట్టి ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది కదా. అవునవును, కాకపోతే బస్సులు ఇక్కడ తక్కువ ఉన్నాయి ఏంటి అనిపిస్తుంది? తక్కువే ఉన్నాయండి బస్సులు. హెల్ప్ డెస్క్లని ఏర్పాటు చేశారంటే ఎక్కువ ఖమ్మము అటు సైడ్ వెళ్ళే అన్ని కూడా దిల్షుఖ్నగర్ బస్ స్టాండ్ నుంచి ఎక్కువ బస్సులను అరేంజ్ చేశారు. ఈ విషయము మీరు చూసారా? తెలియదండి నాకు ఆ విషయం. తెలియదు. ఫ్యామిలీతో వచ్చారా? అవునండి, ఫ్యామిలీతో వెళ్తున్నారు. అవును. ఓకే, అంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు మీతో పాటు, మరి వాళ్ళ కూర్చోవడానికి అలాంటి బస్ స్టాప్లో ఏమైనా ఏర్పాటు చేశారా ఇక్కడ బస్ స్టాండ్? ఏమనండి, తక్కువే ఉంది మొత్తానికి. ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ ఉన్నది. అవును, అవునండి. ఓకే, మరి ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పైన అయింది, కానీ బస్సులు మాత్రం రావట్లేదు అని కొంతమంది ప్రయాణికులు అయితే నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు. చూస్తున్నాం ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనేది కూడా. చాలామంది, ఒక బస్సు వచ్చిందంటే ఆ బస్సుకు అంతమంది కూడా మొత్తము క్యూ లైన్లు కట్టి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోవాలనే ఇదితోటి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి బస్సు వచ్చింది కాబట్టి మరి వెళ్ళాలి అనే ఇదితోటి పిలుస్తున్నారు.
ఆ ఇదితోటే వాళ్ళు ఉన్నారు కదా, అందరూ కూడా హడావుడి వాతావరణంగా కూడా ఇంకా బస్సులు రావట్లేదు. సీనియర్ సిటిజన్లు కూర్చోవడానికి కూడా వాళ్ళకు కొంచెం ఫెసిలిటీస్ కూడా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్తున్నాం కదా, మరి అంటే ఆ టికెట్ ధరలు కూడా ఎక్కువగా 500 వరకు పెంచడం బట్టి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బ్రదర్, మీరు ఎక్కడ వెళ్ళాలి? మేము ఖమ్మంకి వెళ్ళాం. ఖమ్మంకి. ఎంతసేపు అయింది వచ్చి? ఒక 30 మినిట్స్ అవుతుంది. 30 మినిట్స్. ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఎందుకని? ఇంత రష్ చూసేసి రష్ చూసి. ఆ, అంటే తక్కువ, అంటే 3000 బస్సులు అరేంజ్ చేసింది అదనపుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ బస్సులకు ఇబ్బంది అవుతుందంటారా? ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది మ్యాక్సిమం. పోయినసారి కంటే ఈసారి కొద్దిగా ఓకే అనిపిస్తుంది. పోయినసారి అయితే పోయినసారి అయితే ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇక వెళ్ళలేదు ఈ రష్ని చూసి. ఈసారి వెళ్దామని చెప్పేసి వచ్చాను, కానీ ఓకే ఇప్పుడు ఓకే. టికెట్లు ఎట్లా రేట్లు పెంచారా ఎట్లా? టికెట్లు అయితే కొద్దిగా రేట్లు పెంచారు. లైక్ ఇప్పుడు నార్మల్గా సూపర్ డీలక్స్ ఎక్స్ప్రెస్ది ఒక రాజధాని వాటికి అన్నంత రేటుకి ఈక్వల్ చేసేసారు. ఈక్వల్ చేశారు. ఆ, అది ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది ఆటోమేటిక్ ఆబ్వియస్లీ అనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ చదువుకుంటున్నారా మరి? హైదరాబాద్లో చదువుకుంటున్నాను. కానీ ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. మరి నిన్న నుంచి హాలిడేస్ కదా, మరి నిన్న వెళ్ళలేదా మీరు? అంటే ఏమనుకున్నానంటే నార్మల్గా అందరూ సాటర్డేనే అలా వెళ్ళిపోతారు, ఈరోజు ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు వచ్చేసాను. ఈరోజు ఏమనిపిస్తుంది? ఈరోజు కూడా ఇక అనిపిస్తుంది, ఇక సంక్రాంతి వరకు ఇంతే రెస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఈరోజు ఖాళీ అవుతుండొచ్చు మేబీ. ఓకే మేడం, మీరు ఎక్కడ ఏ ఊరు వెళ్ళాలండి? మేము ధర్మపురి. ధర్మపురి. ఎంతసేపు అయింది మేడం వచ్చి? సారీ. ఓకే, చూస్తున్నాం కదా, ఎందుకంటే మరి బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయినప్పటికీ కూడా ఒక బస్సు రావటం లేదు. బస్సుల కోసం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందులో సూపర్ డీలక్స్ రేటు కానీ డీలక్స్ రేటు కానీ ప్రైవేట్ బస్సులతో సమానంగా కూడా పెంచారు అని చెప్పేసి కొంచెం ప్రయాణికులు అయితే నిరుత్సాహంగానే ఉన్నారు ఆ విషయాలలో. అయినప్పటికీ వెళ్ళాలి కదా, తప్పదు, సొంత ఊర్లలోకి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. బ్రదర్, ఏ ఊరు వెళ్ళాలి? మేము అచ్చంపేట వెళ్ళాలండి. అచ్చంపేట. రిజర్వేషనా? టికెటే అండి. టికెటేనా? ఎట్లా, ఎంతసేపు అయింది బ్రదర్? మేము ఇప్పుడే వెళ్తున్నాం బస్ కోసమే. బస్ స్టాండ్ కోసం వెళ్తున్నారు. ఫ్యామిలీతోనా? ఫ్యామిలీ వెళ్తున్నారు. ఓకే, మరి రిజర్వేషన్ చేసుకోలేదు, ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది అనిపించింది. మాది ఇక్కడనే లోకల్ దగ్గర కదా అని చేసుకోలేదండి. ఓకే, మరి చాలామంది కూడా ఫ్యామిలీస్తో వెళ్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది కూడా ఇక్కడ చూస్తున్నాము. రష్ అయితే పెరుగుతూ ఉంది. నిన్ననే చాలా వరకు వెళ్ళిపోతారు అనుకొని కొంతమంది ఈ రోజు వరకు ఆగడం జరిగింది కాబట్టి అలా చాలామంది వెళ్ళడంతో కూడా ఆగిపోవడంతో కూడా ఈ రోజు కూడా రష్ పెరిగిపోయింది చాలా వరకు. వాళ్ళంతా లగేజీలు తీసుకొని ఫ్యామిలీస్ని తీసుకొని ఇట్లా ఫ్యామిలీలతో వెయిట్ చేస్తూ అంతా కూడా పండగకి వెళ్ళాలి అని, అంటే సంక్రాంతి 3 రోజుల పండగ కాబట్టి పండగకి వెళ్ళాలి అనే ఒక ఇదితోటి అంతా కూడా కష్టమైనా సరే వెళ్ళాలి అనుకుంటున్నారు. చాలామంది కష్టమైన వెళ్తూ ఉన్నారు. టికెట్ల ధరలు పెంచినా తప్పదు అనుకొని వెళ్తూ ఉన్నారు. మరి చాలా వరకు చూస్తున్నాము. కానీ చిన్నపిల్లలకు కొంచెం బస్సులలో ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కాకపోతే కొంచెం టికెట్ ధర అనేది తగ్గి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ చూస్తున్నాం కదా, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. సమయం మించే కొద్దీ కూడా పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి వెళ్తేనే వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర ఒక 3 రోజులు అలా సంక్రాంతి పండుగను జరిపించుకోగలరు. కాబట్టి ఈరోజు మినిమం అంతా కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు హైదరాబాద్ నుంచి. ఇంకా రేపు చూసుకుంటే హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది అని అనుకోవచ్చు. పరంగా కూడా ఇక్కడ చాలామందిని చూస్తూ ఉన్నాం మనమైతే. మరి ఏపీ సైడ్ వెళ్ళే బస్సులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాము. అక్కడ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము. మరి ఎక్కువ చాలామంది అక్కడే కదా పెద్ద పండుగ చేసుకుంటారు, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇప్పుడు ఏపీ వైపు వెళ్ళే బస్సులన్నీ కూడా వాళ్ళు నైట్ జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రైవేట్ బస్సులనే ఎక్కువ వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతాల నుంచి కూడా రాత్రి సమయంలో ప్రైవేట్ బస్సుల నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే వాళ్ళు, అది నెల్లూరు కావచ్చు, కర్నూలు, కడప, ఆ ప్రదేశాలకు, రాజమండ్రి, ఇక్కడంతా కూడా వెళ్ళే వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాము ఇక్కడంతా ఖాళీ ఉంది.
ఏపీకి వెళ్ళే బస్ స్టాప్లో చూసాం కదా, ఇదంతా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంది. రాత్రి సమయానికి ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది. ఇంకా ఈ రోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయాణికులంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఈరోజు రాత్రికి అంతా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఎంజీబీఎస్లో ప్రస్తుతం అయితే పరిస్థితి ఇప్పుడు ఇంకా రద్దీ పెరుగుతూ ఉంది. సాయంత్రానికి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఈరోజు రాత్రి కల్లా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు హైదరాబాద్ నుంచి. కాబట్టి సంక్రాంతి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్లకు, మళ్ళీ తిరిగి పండగ అయిపోయాక వచ్చే వాళ్లకు కూడా ఒక సూచన ఆర్టీవీ తరపు నుంచి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేది ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. క్షేమంగా వెళ్ళి హ్యాపీగా సంక్రాంతి పండుగను జరుపుకొని హైదరాబాద్కు చేరుకోవాలని ఆర్టీవీ తరపు నుంచి స్పెషల్గా మేము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా వెళ్ళే ప్రయాణికులందరికీ కూడా బస్సులు నడిపే ప్రతి డ్రైవర్కి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు చూసుకొని బస్సులకు కొంచెం నడిపే వాళ్ళు, డ్రైవింగ్ చేసే వాళ్ళు, డ్రైవర్లందరూ కూడా కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా విన్నవించుకుంటున్నాం ఆర్టీవీ తరఫు నుంచి. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ప్రతి ఒక్కరిని సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునేలాగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వెళ్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీగా వెళ్ళి సంతోషంగా వెళ్ళి మళ్ళీ అలాగే సంతోషంగా హైదరాబాద్కి తిరిగి రావాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ కోటితో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.